కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 18 సోమవారం. ఈరోజు రాశిఫలాలు. మేషం. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆలోచనలను, ప్రయత్నాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఇతరులకు వీలైనంతగా సహాయపడతారు. బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. వృత్తి ఉద్యోగాలలో కూడా సహోద్యోగులకు సహాయం అందించడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం. ఆదాయం నిలకడగా ఉంటుంది. కెరీర్ పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మిథునం. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కొద్దిగా వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. సహోద్యోగులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సహాయం పొందిన వారు ముఖం చాటిస్తారు. కర్కాటకం. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా విజయాలను సాధిస్తారు. సోదరులతో అనుకోకుండా ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అటు ఉద్యోగ పరంగా కానీ కాకుండా వ్యాపార పరంగా కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. సింహం. వృత్తి ఉద్యోగాల పరంగా అదృష్టం బాగానే కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. 1-2 ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువులు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగ్ పనులు సకాలంలో పూర్తవుతాయి. తుల. వృత్తి ఉద్యోగాలలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఆధారపడటం ఎక్కువవుతుంది. వృత్తి వ్యాపారాలు చాలా వరకు బిజీగా మారిపోతాయి. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి లబ్ధి పొందుతారు. ఆదాయం పెరగడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలను ఇస్తుంది. పిల్లల నుంచి అనుకోని శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వృశ్చికం. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది ప్రయాసాలతో పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనుకున్న మీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. పిల్లల ఒకరిని మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ధనస్సు. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సానుకూలంగా ముందుకు సాగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిళ్ల నుంచి కొంతవరకు బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేసుకోవడంతో పాటు తోటి ఉద్యోగులకు సహాయపడతారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. ఇతరుల గొడవల జోక్యం చేసుకోకూడదు. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. మకరం. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహిస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కుంభం. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారికి ఆదరణ లభిస్తుంది. ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి. తోబుట్టువులతో కానీ దగ్గరి బంధువులతో కానీ చాలా కాలం కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యల పరిష్కారం విషయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మీనం. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బులు నష్టపోయే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.